పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వంలో పోలీసులే పచ్చ చొక్కాలు వేసుకుంటున్నారు. ఓవైపు టీడీపీ మూకలు దాడులు చేస్తూ ఉంటే పోలీసులు వారికే మద్దతిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు అంతు లేకుండా పోతోంది. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టించి గెలవాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ప్రజలను, వైఎస్ఆర్సీపీ శ్రేణులను భయపెట్టి ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. బుధవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వేల్పుల రాముపై దాడి తర్వాత పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి సహా పలువురు నేతల మీద పోలీసులు కేసు పెట్టారు. పైగా టీడీపీ మూకల దాడిలో గాయపడ్డ వేల్పుల రాముపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పైగా దాడి కేసు నమోదు చేయకుండా నల్లగొండువారిపల్లిలో రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణగా మార్చి కేసు నమోదు చేశారు. ఒకవైపు టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే ఒంటిపై దెబ్బలు ఎక్కడున్నాయి అంటూ డీఐజీ స్థాయి అధికారి కామెంట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. డీఐజీ కోయ ప్రవీణ్ టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు వ్యవహరించాల్సిన తీరేనా ఇది అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఇంకా తలకాయలు లేచిపోయేటి మేము అడ్డం పన్నాము అనేది మీకు ఆ విధంగా ఉండింటే కానీ జరుగుతుంది అని మీకు రిపోర్ట్ ఉండింటే ఈ సంఘటన కూడా కాపాడి ఉండింటే మీరు నిజంగా పనిచేసిన వాళ్ళుగా ఉండొచ్చు. అది ఆపినాము, ఇది ఆపినాము అనేది నిజంగా ఇట్స్ వెరీ సాడ్ ఆన్ డిపార్ట్మెంట్ పార్ట్. పులివెందులలో టీడీపీ గూండాలు సాగిస్తున్న అరాచకాలు, పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్సీపీ నాయకులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నిక స్వేచ్ఛగా జరిగేలా, టీడీపీ అరాచకాలు అరికట్టేలా పోలీసుల్ని ఆదేశించాలని గవర్నర్ను కోరారు.